పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ కొత్త చిన్న సుబ్బారావు, డాక్టర్ ఉన్నం మల్లికార్జునరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, జనసేన మండల కన్వీనర్ కామిశెట్టి రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏరూరు శశి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వడ్డవల్లి సర్వేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పనితి రవి, పట్టణ బీసీసెల్ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ, జనసేన నియోజకవర్గ కార్యదర్శి కాసిం సైదా, బీజేపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకయ్య, క్లస్టర్ ఇన్ఛార్జు పిల్లి చెన్నారావు, పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, 9వ వార్డు అధ్యక్షులు ఎల్వీఆర్, 16వ వార్డు అధ్యక్షులు జమ్మిశెట్టి రామకృష్ణ, బీజేపీ నాయకులు కట్టమూరి ఉమామహేశ్వరరావు, జనసేన ఉపాధ్యక్షులు షేక్ సలీం మరియు కూటమి నాయకుల చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు అందజేయటం జరిగింది. మన ముందుకు వచ్చి మన యొక్క పుస్తకాలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క బుక్స్ని మనందరికీ కూడా పంపిణీ చేసే విధంగా, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు కూడా ముందు మన పెద్దలందరూ కూడా మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇటువంటి పాఠశాలలు మన రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉంటే, ఈ వేల సంఖ్యలో ఉన్నటువంటి పాఠశాలలో లక్షల మంది విద్యార్థులు ఉచితంగా అభ్యసిస్తూ ఉన్నారు. మన భారతదేశానికి కావాల్సింది ముందుగా ఒకటి ఉచిత విద్య, ఇంకోటి ఉచిత వైద్యం. ఈ రెండింటిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా పిల్లలందరికీ స్టూడెంట్స్ నా శుభాశీస్సులు. ఏ కార్యక్రమం చేసినా కూడా మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. ఎందువల్లంటే పిల్లలు బాగుంటే పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు కావచ్చు, ఒక టీచర్ ఉపాధ్యాయుడు కావచ్చు, మిమ్మల్ని తీర్చిదిద్దేది వాళ్ళే. అందువల్ల మీరు నేర్చుకోవాల్సింది తల్లిదండ్రుల మాట వినడం. కానీ ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది. ఎన్నో పథకాలు హామీలు పెట్టారు. మనకు పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా తల్లి దీవెన అని. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఓఎంగా ఉంటారు, ఖర్చు పెట్టి చదివించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు అందరూ ఆలోచించి ప్రతి బిడ్డకి తల్లి దీవెన అనే పథకం పెట్టి ప్రతి ఒక్కరికి చదువుకునేందుకు స్తోమతలు ఉన్నా లేకపోయినా, మధ్యతరగతి వాళ్ళకి స్తోమత ఉన్నా లేకపోయినా 15,000 రూపాయలు వేసి ప్రతి బిడ్డకి, మళ్ళీ ఇంటికి ఒక బిడ్డ కాదు, ఒక మగపిల్లలు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, ప్రతి బిడ్డకి, చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు వేసి వాళ్ళు చదువుకోవడానికి ప్రభుత్వం దోహదపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో మనకి స్థానికంగా మన ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, వీరందరి ఆధ్వర్యంలో మన స్థానిక నాయకులు అందరూ కూడా ఇవాళ ఒక గొప్ప కార్యక్రమం. పిల్లలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మీ అందరికీ డ్రెస్సెస్ దగ్గర నుండి, షూ దగ్గర నుండి మీ అందరికీ చేతులు మొదలుగా బడికి పంపించే ప్రతి పిల్లవాడికి, ప్రతి బాలికలకు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తల్లికి వందనం అని దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు మన మీద ఖర్చు పెట్టాయి. మన తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశాయి. దేనికంటే
లేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు మనలో కూడా పేదవాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని కూడా జీవన వృద్ధికి సరిపాక మీ పిలుపు పక్షులు సరిపాక మిమ్మల్ని కూడా పొలం తీసుకెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కూర్చోమా తీసుకురావాలి కూర్చోండి కూర్చోండి అమ్మాయి